మనకి ఏదైనా ఒక టాస్క్ లేకుంటే ఒక సిట్యుయేషన్ మనం చేసే రొటీన్‌గా చేసే పనులు, మన నాలెడ్జ్, మన యొక్క స్కిల్స్ మించి ఇదేమైనా డిమాండ్ చేస్తుంది అని మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యాము, ఎక్స్‌పీరియన్స్ అయ్యామంటే స్ట్రెస్ మీద పడుతున్నట్టే. ఇది ఒక స్ట్రెస్ అంటే ఏంటిది? ఎట్లాంటిది? అని అర్థం చేసుకున్నట్టు. నెక్స్ట్ స్ట్రెస్‌లో మనకు రోజువారీ స్ట్రెస్సు ఎంత? మనకు ఇబ్బంది పడే స్ట్రెస్ ఎంత? అని అనుకున్నప్పుడు రోజువారీ పడే స్ట్రెస్ వల్ల మనం పనితనం ఇంప్రూవ్ అయింది, కాన్సంట్రేషన్ పెరిగింది అనుకుంటే అది మనకు పనికొచ్చే స్ట్రెస్సే. లేక ఉదయం ఆఫీస్‌కెళ్ళాలి. సో, కాబట్టి డేలో మార్నింగ్‌లో అన్నీ మన పర్సనల్ హైజీను, మన ఇంటి వంట, బ్రేక్‌ఫాస్టు అన్నీ టైంకి సెట్ చేసుకుంటాం. అంటే మనకు ఆ స్ట్రెస్ వల్ల మన డే యాక్టివిటీస్ కొద్ది కాలంలోనే కంప్లీట్ చేసుకొని మనం ప్రిపేర్ అయిపోయాం. ఇది మన పాజిటివ్ పనికొచ్చే స్ట్రెస్. ఎప్పుడైతే ఈ స్ట్రెస్సు మనకు మన వర్క్ పైన నెగెటివ్‌గా పనిచేస్తుంది. రిలేషన్స్ పైన ఇబ్బందికరమైన రిలేషన్‌షిప్ తయారు చేసి పెట్టేస్తుంది. లేదంటే మనకు క్వాలిటీ ఆఫ్ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. మనకు ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్ బారిన పడేలాగా చేస్తుంది. ఫ్రీక్వెంట్‌గా హెడ్‌ఏకు, బాడీ పెయిన్స్, స్టమక్ ఏకు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, ఇలా ఫంక్షనల్ జీఐ డిజార్డర్స్ లాంటివి, పానిక్ అటాక్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ తయారు చేస్తుందన్నప్పుడు, ఈ స్ట్రెస్ మనకు ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా మన జీవితంలో హెల్త్ పైన ప్రభావం చూపిస్తుందని అర్థం. రోజువారీ వచ్చే స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? మనకు నెగెటివ్ ప్రభావాలు చూపించే స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు ఒక 3 రకాలుగా మనం డిసైడ్ చేద్దాం. ఒకటి లైఫ్ స్టైల్ తోటి మనం స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. ఏంటిది? ఒకటి రెగ్యులర్‌గా వ్యాయామం. మోడరేట్‌గా ఒక 20, 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ గాని, ఒక 10, 15 మినిట్స్ ఆఫ్ ద స్వెట్టింగ్ వచ్చేంతగా చిన్న సైజ్ ఎక్సర్‌సైజ్ గాని, ఏరోబిక్స్ గాని, యోగా లాంటి ఎక్సర్‌సైజ్ గాని, ప్రాణాయామ లాంటి వాటిని మనం మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు బాడీ ఇటు ఆక్సిడెంటు, యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క బ్యాలెన్స్ కుదిరిపోతుందండి. రెండోది క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్. మనం గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా గ్రాముల కొద్దీ దొరికే మనకు ఫుడ్ లాంటి వాటిలో తీసుకోవడం. టాబ్లెట్స్ కన్నా కాల్షియం, జింక్ లాంటివి మనం టాబ్లెట్‌లో ఎంజీలో తీసుకుంటే, మనం ఫుడ్‌లో దొరికేవి కొన్ని గ్రామ్స్ కొద్దిగా దొరుకుతాయి. సో, కాబట్టి బాడీకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది మనకు లైఫ్ స్టైల్‌లో మనకు అవాయిడ్ చేయాల్సిన కొన్ని నెగెటివ్ ఫ్యాక్టర్స్ లైక్ కాన్‌స్టాంట్ సిట్టింగు, స్మోకింగ్, ఆల్కహాలు, స్ట్రెస్ పెరిగింది కదా అని చెప్పేసి ఎక్కువగా స్మోకింగ్ చేయడం, టీ, కాఫీలు ఎక్కువ తాగేసేయడం, మనకు స్ట్రెస్ పెరిగిందని ఆల్కహాల్ అంటే కొద్దిగా టఫ్ ఫేజెస్ ఉన్నామని చెప్పేసి ఆల్కహాల్, డ్రగ్స్ తోటి మనం ఎమోషన్‌ని నమ్ చేసుకుందామని చెప్పేసి ఇలాంటి లైఫ్ స్టైల్‌కు అలవాటు పడ్డామనుకో అది అడిక్షన్స్‌కు దారి తీస్తుంటాయి. సో, ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత మనకు లైఫ్ స్టైల్‌లో రెగ్యులర్‌గా మనకు జంక్ ఫుడ్సు, టైమ్ మేనేజ్‌మెంట్స్ ఇలాంటివి మనం మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే మనకున్న వర్క్ ఎంత? మనకున్న టైమ్ అవైలబుల్ ఎంత? ఈ ప్రాపర్‌గా ఇంపార్టెన్స్ వైజ్ మనం ప్రయారిటీ అలోకేట్ చేసుకున్నామనుకోండి. ఏది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ నాది. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ నువ్వు పోస్ట్‌పోన్ చేసుకుంటూ లాస్ట్ మినిట్ దాకా తీసుకొచ్చావనుకోమ్మా, అది ఇంపార్టెంట్ కాస్త నీకు అర్జెంట్ అయి కూర్చుంటది. అప్పుడేమైతుంది? నీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో, కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ లైఫ్ స్టైల్‌లో మనకు ఇంటర్వెన్షన్‌గా ఫీల్ కావాలి. రెండోది మనకు రిలాక్సింగ్ టెక్నిక్స్. స్ట్రెస్‌కు విరుగుడు ఏమన్నా ఉంది అంటే అది రిలాక్సేషనే. సో, కాబట్టి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎవరికి వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోవాలి. దానికంటూ పెద్ద పెద్ద థెరపీ సెషన్స్, దానికంటూ ఒక రెగ్యులర్‌గా ఒకటి ఏదో టీచింగ్ లాంటివి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు రొటీన్ చేసే వర్క్‌లోని ఏవేవి రిలాక్స్‌గా నేను ఫీల్ అయితున్నాను. డిజైన్ చేసుకో. ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ఎక్కువసేపు గార్డెన్‌లోనో, కిచెన్‌లోనో లేకుంటే క్లీనింగ్ మనకు ఒక ఆర్గనైజింగ్ మన ఇంటిని ఆర్గనైజ్ చేసుకునే వాటిలో నాకు రిలాక్స్ అనిపిస్తుందంటే డెఫినిట్‌గా వాటిని మనం రొటీన్ బిజీ షెడ్యూల్‌లో కొంత టైం డెడికేట్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ లాంటి ప్రాణాయామ, బాక్స్ బ్రీతింగ్ లాంటి ఎక్సర్‌సైజ్, గ్రౌండింగ్ టెక్నిక్ లాంటి చిన్న చిన్న సైకలాజికల్ టెక్నిక్స్ మనకు రిలాక్సేషన్‌ని ఇస్తున్నాయంటే గనక ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా మనం నేచర్‌తో కొద్దిగా గడపడము, మ్యూజిక్‌తో కొద్దిగా గడపడము, డాన్సింగ్‌తో కొద్దిగా గడపడము, ఏది నీకు బెటర్‌గా ఫీల్ అయితున్నావో, రిలాక్స్‌గా నువ్వు ఫీల్ అయితున్నావా లేదా? ఈవెన్ వాకింగ్ ఆల్సో. చిన్న సైజు రిలాక్స్ వాకింగ్, నాట్ ఫర్ ద ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కోసం చేసే వాకింగ్ కాకుండా, రిలాక్స్ వాకింగ్ కూడా సమ్‌టైమ్స్ నీకు స్ట్రెస్ బస్టర్‌గా పనిచేయొచ్చు. స్విమ్మింగ్ లాంటి వాటి కానీ, కొద్దిగా ఫ్రెండ్స్‌తో చిన్నప్పుడు ఫ్రెండ్స్ గాని, మనకు కొద్దిగా రిలాక్స్‌గా మన స్టోరీస్ అన్నీ కూడా షేర్ చేసుకోగలిగే ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం కొద్దిగా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు స్ట్రెస్ బస్టర్‌గా పనిచేస్తాయి. నెట్వర్కింగ్ పనికొస్తుంది. లాస్ట్ ఇంపార్టెంట్ సోషల్, ఎమోషనల్‌గా నువ్వు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నావు?
నీ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడం అది కూడా ఇంపార్టెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్తో నువ్వు ఎంత బెటర్ క్వాలిటీ ఆఫ్ టైం డెడికేట్ చేస్తున్నావు, ఏదైనా వర్క్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను లేదా, ఇంట్లో జరిగిన విషయాలు ఫ్రస్ట్రేషన్ కాస్త మనం ఆఫీస్లో పెట్టామనుకోండి మన అవుట్పుట్ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, లేకుంటే జాబ్ కన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోతాయి, న్యూ లెర్నింగ్ థింగ్స్ మనం అడాప్ట్ చేసుకోలేకపోతాం. అబ్బా ప్రతి కొత్త టెక్నాలజీ కూడా ఏం యూజ్ చేద్దామన్న ఒక టెండెన్సీ పెరిగిపోతుంది స్ట్రెస్లో పడ్డాక. సో అవాయిడ్ చేస్తూ ఉంటాం, ప్రొకాస్టినేట్ చేస్తుంటాం. ఇది గమనించండి. కడ్లింగ్ ఒక టాడ్లర్స్ ఉన్నారు ఇంట్లో అనుకోండి, ఒక చిన్న 1 to 5 years ఆఫ్ ఏజ్ లేకుంటే 10 years ఆఫ్ ఏజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కొద్దిగా కడ్లింగ్ లాంటి గేమ్స్, వాళ్ళకు క్వాలిటీగా కొంత న్యూ స్కిల్స్ నేర్పించే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళతో స్పెండ్ చేయడము, ఇవన్నీ మీకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ పెరుగుతాయి, మీకు స్ట్రెస్ బస్టర్గా పనికొస్తాయి. సోషల్గా నెట్వర్కింగ్ అంటే మీ ఏ కమ్యూనిటీ అయినా, అంటే నాట్ ఓన్లీ ఫ్యామిలీ, మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్, స్కూల్, కాలేజెస్, వాట్ నాట్, ఎనీ సోషల్ స్టేటా ఏదైతే డిసైడ్ చేస్తుందో ఒక టుగెదర్నెస్ని, అవి ఇంకాస్త స్ట్రెంగ్తెన్ చేసుకోండి. దీనివల్ల మనకు ఇంతమంది కనెక్టెడ్ పీపుల్ ఉన్నారో ఒక భరోసాతోటి స్ట్రెస్ బస్టర్ పనికొస్తాయి. ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను నలుగురితో షేర్ చేసుకున్నప్పుడు, నలుగురు 4 పరిష్కారాలు ఇచ్చినప్పుడు దాంట్లో మీకు ఆప్షన్స్ ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. సో ఈ పర్స్పెక్టివ్ థింకింగ్ వల్ల మనము ఏదో ఒక ప్రాబ్లంతో స్ట్రక్ కాకుండా సొల్యూషన్ పరంగా మనం హ్యాండిల్ చేసొచ్చు లైఫ్ని. సో సోషల్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు రొటీన్గా వచ్చే స్ట్రెస్ మనం హ్యాండిల్ చేయొచ్చు.